ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయనదే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం మీద పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఇది హత్యగా మేము భావిస్తున్నాం, కుట్ర ప్రకారం జరిగిన హత్య అనుకుంటున్నాం. ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలు పెంచుతూ మరి రచ్చగొట్టి ప్రసంగం చేయడం, దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే ఈ దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా విచారణ జరిపించాలి, న్యాయం జరిగే వరకు మాత్రం ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ పక్కన దగ్గర పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు. ఓకేనండి. తర్వాత కరుణాకర్ సుగ్ అనేటువంటి ఒక మతోన్మాది ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో అందరిని రచ్చగొట్టి మళ్ళీ డిలీట్ చేసేసాడు. స్క్రీన్ షాట్ తీస్తున్నాం.